అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మేషరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మేషరాశిలో అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక మొదటి పాదం ఉంటాయి. ఈ రాశిలో పుట్టినటువంటి వారికి సు, చే, సో, ల, లి, లు, లే, లో అనే అక్షరాలు వస్తాయి. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. ఈ రాశికి ఈ సంవత్సరం చాలా బాగుంది. వీరందరూ సహజంగానే కొంచెం చురుగ్గా ఉంటారు. ఈ సంవత్సరం వీరికి సంపదలు బాగా పెరుగుతాయి. ఇంతకు పూర్వం క్రోధినామ సంవత్సరం కంటే ఈ విశ్వావసునామ సంవత్సరంలో ధనం, ధాన్యం ఇవన్నీ కూడా అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక చల్లని పానీయాలతో వ్యాపారం చేసేవారు, కూల్ డ్రింక్ షాప్స్ లాంటి వ్యాపారస్తులకు ఈ సంవత్సరం వ్యాపారాభివృద్ధి ఎక్కువగా ఉంది. చక్కటి లాభాలు వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఉత్సాహంగా ఉంటారు. ఇక ఉద్యోగాలు చేసుకునే వారికి వీరి జీతమైనా పెరుగుతుంది, లేదా పదవులలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అభివృద్ధి కలుగుతుంది. వ్యాపారం చేసే వారందరికీ కూడా వ్యాపారంలో ఆర్థికంగా అభివృద్ధి ఉంది. ఇక విద్యార్థులు కూడా ఈ మేషరాశిలో ఉన్నటువంటి వారు మంచి గతిని పొందుతారు, బాగా చదువుకుంటారు, అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు. ఎక్కువ మందికి ఈ సంవత్సరం మేషరాశిలో ఉన్నటువంటి వారికి బాగా కలిసి వస్తుంది. కుటుంబ జీవితం కూడా ఆనందంగా ఉంటుంది. శనీశ్వరుడు ఈ రాశి వారికి సంవత్సరారంభంలో సంచరిస్తూ ఉన్న కారణం చేత అవకాశాలు బాగుంటాయి. కీర్తి ఉంటుంది, ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తుల్లో కానీ వ్యక్తిగతమైన జీవితాల్లో కానీ అన్నింటిలో కూడా అభివృద్ధి ఉంటుంది. ఆస్తులు బాగా అభివృద్ధి చేసుకోగలుగుతారు. ఈ మేషరాశి వారికి కొంతమందికి వాహనాలు కూడా కొనుగోలు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఏ విషయంలో అయినా కష్టపడతారు, శ్రమ పడతారు, అభివృద్ధి సాధిస్తారు. వీరికి అన్నీ బాగానే ఉన్నాయి, కానీ శత్రువులు మాత్రం పెరుగుతారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ శత్రుభీతి లేకుండా ఉండడానికి వీలున్నంత వరకు ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్రు శనిభ్యస్య రాహువే కేతవే నమః అనే స్తోత్రం ప్రతిరోజు కనుక చదువుకున్నట్లయితే శత్రువుల వల్ల ప్రమాదం లేకుండా ఉంటుంది. వీలున్నంత వరకు నవగ్రహ ప్రదక్షిణ చేయడం మంచిది. కొంచెం ఖర్చులను అదుపులో పెట్టుకోవడం మంచిది. ఎక్కువ మందికి విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. అక్కడ ధనాన్ని సంపాదిస్తారు, లేదా అక్కడే స్థిరపడే అవకాశాలు కూడా ఉన్నాయి. సరదాగా చూసి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. జూలై అంటే ఈ సంవత్సరం 2025లో జూలై ఇంకా నవంబర్ ఈ 2 నెలల్లో మాత్రం కొద్దిగా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 నెలలు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించాలి. అలాగే వీటి నుండి బయటపడడానికి ఆంజనేయ స్వామిని పూజించిన, శనీశ్వరుణ్ణి భక్తితో తలుచుకున్న ఉపశమనం కలుగుతుంది. ఇక మేషరాశి వారికి ఈ సంవత్సరం స్నేహితుల సహకారం ఉంటుంది. అలాగే సోదరులు, సోదరీమణుల సహకారం ఉంటుంది. వీలున్నంత వరకు ఎక్కువగా సంతోష వార్తలే వింటారు. వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయి. వ్యాపార అభివృద్ధి ఉంటుంది. ఆదాయంలో అభివృద్ధి ఉంటుంది. సమాజంలో కూడా స్నేహితులు పెరుగుతారు. పురోగతి పెరుగుతుంది. సంతానం లేని వారికి సంతానం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఉన్న సంతానమేమో తల్లిదండ్రుల మాట విని వారికి ఆనందాన్ని కలిగిస్తారు. ఈ రాశిలో ఉన్న వారికి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఈ సంవత్సరంలో మేషరాశి వారు ఎక్కువగా శుభకార్యాలు చేస్తారు. ఆరోగ్యంలో మాత్రం చిన్న చితక ఇబ్బందులుంటాయి. వాటి గురించి కొంచెం జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. మేషరాశి వారికి ఏ నెలలో ఏ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం. 2025 ఏప్రిల్లో ఆస్తి బాగా పెరుగుతుంది. కొంచెం ఖర్చులు కూడా ఉంటాయి. కార్యక్రమాలలో విజయం పొందుతారు.
మేలో మాత్రం ఎక్కువగా వ్యతిరేకత ఉంటుంది, నష్టాలు కూడా ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా తగాదాలకు వెళ్ళకూడదు. జూన్లో గౌరవం పెరుగుతుంది, వేతనాలు పెరుగుతాయి, అనుకున్న పనుల్లో వేగంగా పురోగతి సాధిస్తారు. ఇక జూలై నెలలో చూసుకున్నట్లయితే జూలైలో తలపెట్టిన పనులన్నీ కూడా విజయవంతమవుతాయి. ధనము, కీర్తి కూడా పెరుగుతుంది. ఆగస్టు నెలలో చూసుకున్నట్లయితే ఆగస్టు నెలలో మంచి మంచి వస్తువులను కొంటారు. భార్యాభర్తల మధ్య ఐకమత్యం ఉంటుంది. ఖర్చులు కూడా అలాగే ఉంటాయి. ఇక సెప్టెంబర్లో చూసుకున్నట్లయితే సెప్టెంబర్లో వ్యాపార అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగం చేసేవారికి అందులో అభివృద్ధి కనిపిస్తుంది. ఆర్థికంగా బలంగా ఎదుగుతారు. అక్టోబర్లో హాయిగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. అనుకూలమైనటువంటి ఫలితాలైతే ఈ అక్టోబర్ నెలలో కలుగుతాయి. ఇక నవంబర్ నెలలో చూసుకున్నట్లయితే నవంబర్లో మాత్రం ఈ షేర్ మార్కెట్ల వల్ల కానీ జూదాల వల్ల కానీ ఇబ్బందులు ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని నమ్మి కూడా ధనాన్ని ఇవ్వకండి. ఈ నవంబర్ నెలలో మాత్రం ధనానికి సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఎక్కడైనా పెట్టుబడి పెట్టవలసి వస్తే కొంచెం ఆలోచించి జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇక డిసెంబర్ నెలలో వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ అన్ని రకాలుగాను అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వృద్ధి కలుగుతుంది. ఇక 2026 జనవరిలో కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో అన్ని రకాలుగా కూడా పైకి వస్తారు. అధికారులకు చాలా బాగుంటుంది. ఉద్యోగాలు చేసేటటువంటి వారికి ఉద్యోగాలలో ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఫిబ్రవరి నెలలో మంచి మంచి ఆలోచనలతో ఉంటారు. వ్యాపారం చేసేవారు, ఉద్యోగం చేసేవారు అందరికీ కూడా లాభాలు ఉన్నాయి. ఇక మార్చి నెలలో ఐశ్వర్యం పెరిగేటటువంటి అవకాశం ఉంది. తోడబుట్టిన వారి యొక్క సహకారాలు ఉంటాయి. ఏది ఏమైనా ఈ సంవత్సరం అంతా కూడా మేషరాశి వారికి చాలా బాగుంది. ఏదైనా ఇబ్బందులు, ఒడిదుడుకులు వచ్చినట్లయితే మేషరాశి వారు శనీశ్వరుడి యొక్క శ్లోకాలు పారాయణ చేసుకోవడం, నవగ్రహ పూజ చేయడం, నవగ్రహ ప్రదక్షిణ చేయడం, హనుమంతుణ్ణి తలుచుకోవడం వల్ల ఈ సంవత్సరంలో ఏదైనా ఒడిదుడుకులు వచ్చినట్లయితే అందులో నుంచి బయటపడవచ్చు. ఈ విశ్వావసునామ సంవత్సరం మేషరాశి వారితో పాటు అన్ని రాసుల వారికి కూడా ఆయురారోగ్యాలు, ధనధాన్య సమృద్ధి కలగాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.